నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆన్కాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం లివర్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దామండి. లివర్ క్యాన్సర్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అని కూడా అంటారు. ఈ లివర్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో దాని ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోయిందండి. బేసిక్గా లివర్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా అండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కారణమవుతుందండి. సెకండ్, ఆల్కహాల్ కన్సంప్షన్. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల లివర్ అనేది చెడిపోయి సిర్రోసిస్కి దారితీస్తుందండి. మూడోది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏంటంటే బేసిక్గా లివర్ సెల్స్లో ఫ్యాట్ అనేది కలెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇది యూజువల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 4, ఆఫ్లోటాక్సిన్. ఆఫ్లోటాక్సిన్ అంటే అదొక టాక్సిన్ అండి. అది బేసిక్గా మనం సాధారణంగా పల్లీలు కానీ, రైస్ కానీ, మొక్కజొన్న కానీ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత స్టోర్ చేస్తుంటాం. ఎప్పుడైతే మనము ఇంప్రాపర్ స్టోరేజ్ అంటే ఎక్కువ వేడి, ఎక్కువ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేసినట్లయితే వాటి మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాస్త ఆఫ్లోటాక్సిన్ అనేది టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఎప్పుడైతే మనం ఆ టాక్సిన్ కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మన లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్కి దారితీస్తుందండి. అయితే ఇప్పుడు లివర్ సిమ్టమ్స్ ఏముండొచ్చు అంటే జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవ్వడము, స్కిన్ ఎల్లో కలర్గా అనిపించడము, నెక్స్ట్ పొట్టంతా ఉబ్బినట్టు అనిపించడము, మోషన్ పేల్ అంటే వైట్ కలర్ స్టూల్ పాస్ చేయడము, యూరిన్ కలర్ కొంచెం డార్క్గా రావడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, డిక్రీస్డ్ అపిటైట్ ఆకలి తక్కువ అయిపోవడము, ఇవన్నీ సాధారణంగా మేము చూసే సిమ్టమ్స్ అండి లివర్ క్యాన్సర్కి. బట్ లివర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఒక స్పెషాలిటీ ఉందండి. వేరే క్యాన్సర్ల లాగా లివర్ క్యాన్సర్ని వితౌట్ బయాప్సీ కూడా మనం నిర్ధారించవచ్చు. అది ఎట్లా అంటే బేసిక్గా ఈ హై రిస్క్ గ్రూప్ అంటే ఎవరికైతే ఈ హెపటైటిస్ బి వల్ల సిర్రోసిస్ కానీ, ఆల్కహాల్ వల్ల సిర్రోసిస్ కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల సిర్రోసిస్ కానీ ఫామ్ అయినట్లయితే వాళ్ళకి ఒక సింపుల్ సిటీ స్కాన్ ద్వారా మనము ఇది క్యాన్సరా కాదా అనేది రేడియోలాజికల్గా డయాగ్నోస్ చేయొచ్చండి. ఎప్పుడైతే ఇది రేడియోలాజికల్గా కన్ఫర్మ్ చేస్తుందో సైమల్టేనియస్గా ఏఎఫ్పి ఆల్ఫా ఫీటా ప్రోటీన్ అనే ట్యూమర్ మార్కర్ కూడా ఎలివేటెడ్గా ఉంటుందో అప్పుడు పెయిన్ఫుల్ బయాప్సీ ప్రొసీజర్ అవాయిడ్ చేసి క్యాన్సర్ని నిర్ధారించవచ్చండి. థ్యాంక్ యూ.